కొంచెం పక్కన కాబోయే మంత్రివర్యులు కొక్కిరాల ప్రేమసాగరరావు గారికి మరొకసారి ఈ వేదిక పైన నమస్కరిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్. పెట్టు బ్రో. చెరుకు లక్ష్మి, చెరుకు లక్ష్మి, సైడ్ ఉండాలి సార్ మీరు. అట్లా వస్తే కష్టం. ముందు అన్నా ఇంతమంది ఎందుకన్నా? హైమనిసా బేగం, 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 మహమూదా బేగం, మహమూదా బేగం, వీళ్ళందరూ ఏకమంట బక్కయ్య, వాళ్ళ ఫోన్ వాడుతున్నా ఎట్లా భయ్యా? పుష్పలత, పుష్పలత, నమస్కారం. మీ సీట్ మీద కూర్చుంటే ఈ ప్రాంతంతో నాకు బంధం, ఈ ప్రాంతంలో పుట్టిన ఇక్కడే చదువుతుంది. ఇలా అందరూ మామూలు మా మీకన్నా ముందు మా కార్యకర్తలు ఆగలరు. 6 ఎమ్మెల్యే అయితే ఇబ్బంది అయితే మాకు కనవట్లేదు. మీ అందరికీ మాటిస్తుంది తల్లి, అక్క చెల్లెలు అందరికీ ఒకటే చెప్తుంది కదా, మన తెలంగాణలో మాట మాట్లాడుతున్నాం అందరూ జిల్లాలో. ఢిల్లీకి రాదైన తల్లి కొడుకు, నేను ఈ తల్లి నీకు ఎప్పటి కొడుకు లెక్క ఉంటావు, అన్న లెక్క తమ్ము లెక్క ఉంటుంది. నాకు ఏ పని వచ్చినా ఎక్కడున్నా కూడా మీతోటి ఇంత ఎక్కువ సేపు నాకు అసలు అర్థం ఉంటుంది. కాబట్టి ఆ రకమైన భయం అటువంటి అవసరం లేదు. నా ఎజెండా ఒకటే, మిగిలింది రౌడీజం ఉండదు. ఇవాళ మాట్లాడతాను, ఒకటే మాట చెప్తాను. వినండి, అందరూ స్పష్టంగా వినండి తల్లి, అక్క చెల్లెలు అందరం ప్రతి ఒక్కరు. ఇవాళ నాకు అంటూ సొంత శత్రువులు ఎవరు లేడు. కానీ గడిచిన 10 సంవత్సరాల నుంచి ఎవరైతే ప్రజల మీద పడి ప్రజలను కానీ లేకపోతే ప్రభుత్వాన్ని కానీ దోచుకున్నారో వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా ఎన్కౌంటర్ చేసే ప్రసక్తి లేదు. దాన్ని నన్ను ఇంకేమనుకున్నా కూడా ప్రజల మీద పడి దోచుకున్నాను, ప్రభుత్వాన్ని ఒక్కరిద్దరని ఇంకా 10 మంది తర్వాత ఇంక 20 మంది అవుతారు. ఖచ్చితంగా వాళ్ళందరినీ, నాకు సొంత శత్రువులు ఎవరు లేదు, నాకు సొంత శత్రువు నాకేం లేదు. నాకు ఇక్కడ మూల పంచాయతీ జాగ పంచాయతీ నాకున్నది ఒకటే పంచాయతీ. నాకు సంబంధించిన అక్క చెల్లెలకు సంబంధించిన అన్నదమ్ములకు సంబంధించిన బీదవాళ్ళకు సంబంధించిన 80% ఉన్న ప్రజలకు సంబంధించి ఎవరైతే గడిచిన 10 సంవత్సరాల నుంచి వాళ్ళ పేరు వీళ్ళ పేరు అడ్డంతిగా దోసుకుంటారో, ప్రభుత్వ కూడా కానీ ఇంకేమి తీసి ఇసుకలు అమ్ముకొని ఏమేమి చేసినారో అందరి చరిత్ర ఇక్కడ తెలుసు. ఇవాళ సొసైటీలో డబ్బులు ఎవరు మాయం చేసినారు, డీసీఎంఎస్ ఏమైనా ప్రతి ఒక్కరు అందరూ తెలిసి ఇవ్వాలి. వీళ్ళందరూ కూడా నన్ను గుండా అంటే రౌడీ అంటే నన్ను గుండా అన్న రౌడీ అయినా 10 ఏళ్ళ నాకు పేరు పెట్టి నేను భయపడలేదు. ఇవాళ గుండా అయినా రౌడీ అయినా కూడా నా అక్కల కోసం, చెల్లెల కోసం, నా అన్నదమ్ముల కోసం, విజయవాడ కోసం, కార్యకర్తల కోసం తప్పితే ఎవరైతే ప్రజల సొమ్ము తిని ప్రజలను దోసుకున్నారో, బీదవాళ్ళని ఇబ్బంది పెట్టినో వాళ్ళందరికీ శిక్ష తప్పదు, ఖచ్చితంగా శిక్షించక తప్పదు. నన్ను ఏ రకంగా పేరు పెట్టి నేను భయపడను. అదే విధంగా మిగతా ప్రభుత్వానికి సంబంధించిన వీళ్ళకి వచ్చే బీదవాళ్ళకి వచ్చే స్కీములలో రైతు బంధుల దోపిడీ, దళిత బంధుల దోపిడీ, ఇంకో దాని దోపిడీ, ఎక్కడ పడితే అక్కడ సీఎం రిలీఫ్ల పైసలు, చిక్కేదాల పైసలు, కళ్యాణ లక్షల పైసలు, అన్ని రకాల పైసలు ఎవరిని నిలిచిపెట్టలేదు తల్లి.
మీ అందరి ఉసురు దాటిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ పాపం పడుతుంది. ఎక్కువ రోజులు లేదు, ఇంకో ముదాయింది, ఇంకో 2-3 లోపల ఇది దౌర్భాగ్యం అనుకోని కృష్ణతో మీరేమనుకున్నా పర్లేదు. నేను ఇక్కడ గెలిచింది మీ అందరు గెలిపించింది, నా మీద నమ్మకంతో గెలిపించింది కాబట్టి మీకు చెందిన ఇంతవరకు ఎవరైతే రూపాయి తిన్నా 10 రూపాయలు తిన్నా అవన్నీ వాళ్ళందరినీ జైలు పంపించి కక్కించే బాధ్యత నాది. ఖచ్చితంగా దాంట్లో టీఆర్ఎస్ లీడర్ కానీ బీజేపీ లీడర్ నా పేరు పెడతాను. రౌడీ గుండా వాళ్ళని రౌడీ అనుకున్న పర్లేదు, గుండా అనుకున్న పర్లేదు, ఇంకేమనుకున్న పర్లేదు. నేను చేసే రౌడీజం, నేను చేసే గుండాయిజం నా మంత్రాల నియోజకవర్గ అక్క చెల్లెలకు, బీద వాళ్ళకు, అన్నదమ్ములకు లాభం జరగడం కోసం, న్యాయం జరగడం కోసం నాకు ఏ పేరు పెట్టినా నేను సిద్ధంగా తీసుకుంది. కానీ ఒక యుద్ధం మొదలు పెట్టే యుద్ధం మాత్రం ఆగద్దాలి. ఖచ్చితంగా యుద్ధం దీన్ని చివరిదాకా తీసుకుపోయి ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఏమంటుందని గుడువు లెక్క తిని పరిశీలిలో వాళ్ళందరి బలుపు తీసి బరాబరి ఇక్కడ ఇక చిట్ట చివరిగా ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇవాళ ఏ సమస్య వచ్చినా మీరే ఇబ్బంది పడవద్దు, భయపడవద్దు, ఎవరికి భయపడలేదు. మనం ఎవరికి భయపడదు, మనం ఎవరికి తలవంచే అవసరం లేదు. ఇవాళ మీకు చెప్తాను, మీ అన్నున్నాడు, మీ తమ్ముడున్నాడు, మీ కొడుకున్నాడు. మీరు ఇబ్బంది దగ్గర చేయి దాపాతి ఇబ్బంది దగ్గర భయపడదు. గుర్తుపెట్టుకోండి, ఏ పథకాన్ని కానీ ప్రభుత్వ పథకం అది అధికారులైనా కానివ్వండి, లేకపోతే మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవరికి రూపాయి ఇచ్చే రూపాయి ఇస్తే మీరు గిట్టడం భయపడిస్తే మాత్రం ఎవరు ఇస్తే వాళ్ళ స్కీమ్ నేను కట్ చేస్తాను. మీరు పైసలు ఇస్తే తర్వాత తీసుకోవడం పరిచయంగా ఉంటుంది. ఇది చేతి దాంట్లో చెప్తున్న ఆఫర్ మాత్రం చేయకండి. మీకేమైనా ఇబ్బంది నాకు ఆఫీస్కి ఫోన్ చేయండి, ఆఫీసర్ లేకపోతే నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ అందరి దగ్గర నేరుగా నాకు ఫోన్ చేయండి, నేను మాట్లాడుతాను మీతో.